హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు వేదికగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నానక్రామగూడలో సొనాటా సాఫ్ట్వేర్ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన సీఎం ఆ తర్వాత నిర్వహించిన సభలో మాట్లాడారు. మిస్ వరల్డ్ వంటి గొప్ప ఈవెంట్ను హైదరాబాద్ మహానగరంలో నిర్వహించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని తెలిపారు. ఇక రైజింగ్ తెలంగాణ ద్వారా ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి అందరి సహకారం అవసరమన్నారు. హైదరాబాద్ అన్ని రంగాలలో దూసుకుపోతుందని, నగరానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి విజయాలను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్తో పాటు ఏఐ, రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు గ్లోబల్ హబ్గా ఎదుగుతుందన్నారు. అనేక ప్రముఖ కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇక డిసెంబర్ 2023 నుండి ఇప్పటి వరకు రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని వెల్లడించారు. 2025 దావోస్ సదస్సులో తెలంగాణ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి మొదటి స్థానంలో నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.